ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఒకేసారి 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలను ప్రకటించనున్నారు. మహానేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12:58 నుంచి 1:20 మధ్య అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇప్పటికే చాలా చోట్ల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఎన్నికల బరిలో నిలవబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును మరికొద్దిసేపట్లోనే ప్రకటించబోతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 10:45కు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఇడుపులపై చేరుకుంటారు. అక్కడ 12:58 నుంచి 1:20 మధ్యలో అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్నారు. అంతకంటే ముందుగా తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అభ్యర్థుల లిస్టును ముందుగా అక్కడ పెట్టి ప్రత్యేకంగా కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తారు. అనంతరం తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. గతంలో లాగే ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి ఇరువైపులా ఒక బీసీ, ఎస్సీ నాయకులను కూర్చోబెట్టుకొని వారి ద్వారా అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈసారి కూడా మొత్తం ఒకే దఫాలోనే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో ఉండబోతున్నటువంటి వ్యక్తుల పేర్లను కూడా ప్రకటించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే పార్టీ అధినేత జగన్ రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయకు ఈ చుట్టుపక్కల అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఒక కోలాహలం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల సందర్భంగా దాదాపు 41 మంది బీసీలకు కేటాయించారు సీట్లను. తర్వాత 29 మంది ఎస్సీలు, 7 ఎస్టీలతో పాటు 98 మంది ఓసీలకు కేటాయించారు. ఇందులో మైనార్టీలు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈసారి ప్రకటించబోతున్నటువంటి లిస్టులో ఏ వర్గానికి ఏ స్థాయిలో సీట్లను కేటాయించబోతున్నారు అనేది ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు చూస్తే బీసీలకు సంబంధించినటువంటి సీట్లు ఈసారి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో 41 సీట్లను ఇస్తే ఈసారి మరొక 10 సీట్ల వరకు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఎంపీలకు సంబంధించి కూడా 3 సీట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్దిసేపట్లోనే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్న నేపథ్యంలో ఇడుపులపాయలో మొత్తం ఒక కోలాహలం అయితే కనిపిస్తోంది. సిద్ధు, అలాగే రవీందర్, ఇవాళ పూర్తి స్థాయిలో జాబితా విడుదలయ్యే నేపథ్యంలో ఎన్నికల హీట్ పెరగబోతోంది. అలాగే చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ముందు నుంచి దూకుడుగా ఉంటుంది ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి. అలాగే సామాజిక న్యాయాన్ని కూడా అభ్యర్థుల జాబితాలో ప్రకటిస్తూ వస్తోంది. ఇలాంటి ఎన్నికల వ్యూహాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పాటిస్తుంది. దాంతోపాటు విశ్వసనీయత, నైతికత ఈ 2 అంశాల చుట్టూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నట్లో ఎలాంటి సందేహం లేదు. నైతికత అనే మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక ఎవరైనా సరే తన పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనుబంధంగా ఉన్నప్పుడు కూడా వారైతే ఎక్కడ కూడా జాయిన్ కాని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు పదవులకు రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలో తీసుకుంటా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ అంతకుముందు చంద్రబాబు హయాంలో చూసాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్తే పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీలో తీసుకుంటున్న పాటు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చిన పరిస్థితి. గవర్నర్ తోటే ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా తప్పులు చేయించే స్థాయికి చంద్రబాబు వెళ్తే ఇలాంటి అనైతిక వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి వీల్లేదనేది ఆయన నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే విశ్వసనీయత అనేది చాలా ప్రధానంగా తీసుకున్నారు. ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి పనిచేయాల్సిందే. ప్రజలకు మనం పాలకులు కాదు సేవకులు అనే మాటను ఎప్పుడు గుర్తుంచుకోవాలంటూ కూడా పార్టీ అధినేతగా జగన్ చెప్తూ ఉంటారు. అందుకు అనుగుణంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన సంబంధించి కూడా ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థులందరూ కూడా సామాజిక న్యాయం చూడటంతో పాటు ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి వారిని ఐడెంటిఫై చేసి అట్లాగే స్థానిక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఆ నేపథ్యంలోనే ప్రకటన కూడా చేయబోతున్నారు. అంటే మొదటి నుంచి ఏదైతే నైతికత, విశ్వసనీయత అనే
మా మాటలకు కట్టుబడి ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకు అనుగుణంగానే ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. పాలకుల్లా కాదు, సేవకుల్లాగా పనిచేసేటువంటి వారిని మాత్రమే ఐడెంటిఫై చేసి ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. మొత్తంగా అయితే ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హడావుడి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా పార్టీలాగా లిస్టుల ప్రకారం కాకుండా ఒకేసారి మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగానే పరిగణించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే రవీందర్.